ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధీర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే. శ్రీరూపానుగసారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం సీతా లక్ష్మణ్‌కి మధ్యన జరిగినటువంటి అంటే అపార్థం ఒకటి జరుగుతది. కానీ ఆ అపార్థం మధ్యన ఉన్న నిజాయితీ ఏంటన్నది కూడా మనం తెలుసుకోవాలి. అపార్థం అంటేనే దాని ఉద్దేశ్యం అది కదా! అంటే జరిగినది ఒకటి, వాళ్ళ మనస్తత్వం ఒకటి. మనం కూడా మన జీవితంలోని చాలా సార్లు సామెతలు వాడతాం. నిజానికి ఏ సందర్భంలో ఏ సామెత మనం వాడాలి, అన్వయం చేసుకోవాలన్న విషయాన్ని మనం ఎక్కువగా గమనించం. అలాగే సామెతలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా అనిపించొచ్చు. ఎందుకలాగా? అంటే ఆ సామెతని ఆ సందర్భంతో సరిగా పోల్చలేనప్పుడు మనకు విరుద్ధంగా అనిపిస్తది. అంటే సామెతనే కాదు నిజాలు. సామెతలంటే నిజాలు. ఉదాహరణకి ఎవరైనా మనల్ని కర్రతో కొట్టారంటే ఎముక విరిగిపోవచ్చు. అందుకోసమే వాళ్ళంటారు, కర్రో, రాయితోనో మన శరీరానికి తగిలితే దెబ్బ చాలా బలంగా తగులుతుంది. కానీ మాటలేం చేయగలవు? అంటే దీని ఈ సామెత ఉద్దేశం వెనక ఉండేటటువంటి ఉద్దేశం ఏంటి? ఎవరైనా మన పట్ల కఠినంగా మాట్లాడితే మన మనసుని నొచ్చుకోవద్దు. ఎవరైనా కొంతమంది పొరపాటున వేరుగా మాటాడితే, అది తట్టుకునే శక్తిని మనం పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశం ఇక్కడ. మాటలదేమున్నదండి? ఆ! ఈ నిజంగా శరీరానికి దెబ్బ తగిలిందంటే, అది కదా నొప్పిగా ఉంటది. మాటలదేమున్నది? విని వదిలియండి. ఎందుకు మనసుకి అంత గట్టిగా పట్టించుకుంటారు? అంటే బాధించే మాటలు ముందు బాధించే మాటల నుంచి మనం మనసు గట్టిగా తయారు చేసుకోవడం కోసం, ఆ సంకల్పించుకోవడం కోసం ఈ మాటనంటారు. మాటదేమున్నదండి, నిజంగా దెబ్బ తగిలితే కదా నొప్పిగా ఉంటది. మాటలతో నొప్పేముంటదండి? ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కానీ అదే సమయంలో ఇంకొక నిజం కూడా ఉన్నది. ఏంటది? ఇంకొక హెచ్చరిక. అదేంటిదది? కత్తుల కంటే మాటలే ఎక్కువగా గాయపరుస్తాయంటారు. అయ్యో! ఇందాకలేంటి మీరు మాటలదేమున్నది, ఇప్పుడేమొచ్చి కత్తుల కంటే ప్రమాదం మాటలంటున్నారంటే, అంటే శరీరానికి దెబ్బ తగిలితే కాలక్రమంలో మానిపోతది. అవునా? దానికేదో కట్టు కట్టుకుంటాం, మందులేసుకుంటాం, తగ్గిపోద్ది. కానీ మాటల వల్ల పడిన గాయం అది ఎప్పటికీ మనసులో ఉండిపోతది. ఒక్కొక్కసారి అది కాలం అయిపోతున్నా కూడా, ఆ మనిషి పోతున్నా కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఆ గాయం మాత్రం మిగిలిపోతది. కాబట్టి మాటలు చిన్నవిగా కనిపించొచ్చు. కానీ మాటల్లో చాలా పెద్ద శక్తి ఉంటది. మీరు మాటాడే తీరు ఒకరిని గాయపరిచే శక్తి ఉంటది. మాటల్లో చాలా శక్తి ఉంటదన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. సీతా, లక్ష్మణుడికి మధ్యన జరిగినటువంటి సంఘటన, వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంభాషణ ద్వారా కొన్ని నిజాల్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మొదటిది సత్యమే. రెండవది కూడా సత్యమే కదా! సరిగా మాటాడకపోతే ప్రమాదాన్ని కూడా తీసుకొనొస్తది. అంటే రూపాంతరుడి కింద ఒక్కొక్కసారి మన మాటలు పనిచేస్తూ ఉంటాయి. అంటే అక్కడున్నటువంటి సందర్భాన్ని మార్చేస్తుంది మాట. మాటలు మార్చవు. మాయ మాటలు మార్చేస్తూ ఉంటది. ఒక్కొక్కసారి ఎవరైనా ఒకరు మాటాడితే మనకు చాలా స్ఫూర్తిని కలిగిస్తది. మన మనసుకి బలాన్ని కల్పిస్తది. మనం సాధించలేమేమో అన్నటువంటి విషయాన్ని కూడా మనం సాధించగలుగుతాం. బలాన్నిస్తది కొంతమంది మాటలు. మరి కొంతమంది మాటాడే తీరు చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తది. మనుషుల మధ్యన విభేదాలు, మనుషుల మధ్యన కొట్లాటలు ఇవన్నీ కూడా తీసుకొనొస్తది.
ఏమి చెయ్యక్కర్లేదు. మాటే. కొట్టుకోక్కర్లేదు. ఏమి చెయ్యక్కర్లేదు. ఈనాడు దేశానికి, దేశానికి మధ్యన, రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్యన, కుటుంబంలో ఓ మనిషికి, మనిషికి మధ్యన ఎందుకంత దూరాలు పెరిగిపోతున్నాయంటే మాటాడే తీరు సరిగా లేకపోవడం వల్ల. లేదా మాటాడడం చేత కాకపోవడం వల్ల. మాటాడడం ఎలా మాటాడాలో నేర్చుకోకపోవడం వల్ల ఉపద్రవాలన్నీ కూడా మన జీవితంలో ఇప్పుడు చూస్తున్నాం. ఇదే విషయం రామాయణంలో కూడా జరిగింది. రామాయణం ద్వారా మనం తెలుసుకుందాం. రాముడి ద్వారా మనం తెలుసుకుందాం. ఒక సంఘటన ఏం జరిగిందంటే రాముడిప్పుడు అడవిలో ఉన్నారు. వనవాసంలో ఉన్నారు. ఆయనతో పాటు సీతమ్మ తల్లి, లక్ష్మణుడు కూడా ఉన్నారు. అదే సమయంలోనే రావణుడు సీతమ్మ తల్లిని అపహరించాలని కుట్ర పన్నుతారు. కానీ ఈ పని నేరుగా చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే చాలా విన్నారు. రాముని యొక్క పరాక్రమం ఏంటో అర్థమైంది కానీ, బాహ్యంగా అది ఓటమిని అంగీకరించడా కాబట్టి కపటంతోని గాయపరచాలన్న అనేటట్టుగా ఈ రావణాసురుడు పన్నాగాన్ని పన్నుతారు. అందుకే ఆయన ఈ ఈ పనిని నేరుగా చేయకుండా మారీచుడిని అంటే ఆయన ఒక రాక్షసుడు. అతన్ని ఉపయోగించుకొని ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనుకుంటారు. మారీచుడు సాధారణమైనటువంటి రాక్షసుడు కాదు. ప్రత్యేకమైనటువంటి శక్తున్నది. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ఆయన ధరించగలరు. దీన్ని షేప్ షిఫ్టింగ్ అంటారు. అంటే మనిషికి ఒక రూపం ఉంటాయి. 2 కాళ్ళు, 2 చేతులు. జింకకి వేరే రూపం ఉంటది. ఏనుగుకి వేరే రూపం ఉంటది. పక్షికి వేరే రూపం ఉంటది. జీవుల్లోని ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని దాల్చగలిగినటువంటి గొప్ప రాక్షసుడు, అంత శక్తివంతమైనటువంటి వాడు మారీచుడు. ఎన్నో తపస్సులు చేసి సంపాదించుకున్నారు. ఎందుకా తపస్సు? మనం కూడా చాలా తపస్సు చేస్తాం. చాలా కష్టాలు పడతాం. ఏదో ఒకటి సాధించడానికి. అలాంటి సాధించడం దేనికి ఉపయోగపడతదో కూడా మనకు తెలీదు ఒక్కొక్కసారి కదా! అయితే రావణుడు ఆజ్ఞాపించినట్టుగానే మారీచుడు అద్భుతంగా ఒక అందమైన జింక కింద మారిపోతాడు. మారిపోయి ఇప్పుడు కుటీరానికి దగ్గరగా బయలుదేరి కుటీరాని దగ్గరికి చేరుకుంటారు. అక్కడ అక్కడ చేరుకొని అలా ఉంటారా? ఎగిరెగిరి గెంతులేస్తూ ఉంటారు. చాలా చమత్కారంగాన. ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే ఇలా చమత్కారంగా గెంతులేస్తదో అక్కడ ఎవరున్నారో వాళ్ళకి గ్రహించేటట్టుగా ఇప్పుడు గెంతులేస్తుంది. దాన్ని చూసిన సీతమ్మ తల్లి మనసు చాలా ఆకర్షణీయం అయిపోద్ది. ఏది ఇలాంటి జింకని నేనెప్పుడు చూడలేదే. అంటే అడవిలోని కఠినమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ మధ్యలోని ఇది కొంచెం ఆనందాన్ని కల్పిస్తుంది సీతమ్మ తల్లి మనసులోని. ఈ ఈ జింక చూడు అసలు ఎలాగా అది గెంతుతున్నదో, ఎలా తిరుగుతున్నదో, ఈ జింక మన దగ్గర ఉంటే బావుంటది కదా! అని ఇప్పుడు ఆమె మనసులోని ఆశ కలిగింది. వెంటనే ఇంకొక ఆలోచన కూడా వస్తది. ఈ జింక మన దగ్గరుండి మనం పెంచుకున్నామనుకోండి, మనం 14 సంవత్సరాలు అయిపోయాక అయోధ్యకెళ్ళిపోతాం. అయోధ్యకెళ్ళిపోయినప్పుడు మన అత్తయ్య కౌశల్యదేవికి ఇది ఒక గుర్తుగా, ఒక బహుమతిగా ఇస్తే ఆమె కూడా సంతోషంగా ఉంటది కదా! అంటే ఇంకొకరి గురించి కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకళ్ళ ఆనందం కూడా కావాలి వీళ్ళకి. అందుకే సీతమ్మ తల్లి అంటది రాముడికి వెంటనే చూపించి, "దయచేసి ఎలాగైనా సరే నాకు ఈ జింక పిల్లని తీసుకొని రావాలి" అంటది. అయితే ఆ విషయం చెప్పేటప్పుడు రాముడి పక్కన లక్ష్మణుడు కూడా ఉంటారు. లక్ష్మణుడు కూడా చూస్తున్నారు. లక్ష్మణుడు చూసే విధానం వేరు. ఆయన మనస్తత్వం వేరు. మొత్తం అంతా కూడా అలా చూస్తున్నారు. ఈ జింక ఇక్కడ ఇప్పుడు ఎందుకున్నది? ఇలాగే ఎందుకున్నది? ఇలాగే ఎందుకు? మొత్తం అంతా గమనిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మణుడు యోధుడు. లక్ష్మణుడు ఎంతోమంది రాక్షసుల్ని తెగదార్చారు. ఎంతోమందిని రాక్షసుల్ని ఎదుర్కొని ఆ యుద్ధంలోని సునాయాసంగా చంపారు. ఆ చంపారంటే ఎవరు అందరూ మాయగాళ్ళే రాక్షసులు. ఆ మాయ నుంచి కూడా తప్పించుకొని యుద్ధం ఆడగలిగినటువంటి వారు రామలక్ష్మణులు. సాధారణమైనటువంటి వాళ్ళు కాదు కదా! అయితే సీతమ్మ తల్లికి అక్కడ కనిపించింది అందం మాత్రమే. అంటే ఆవిడ మనస్సుతోని చూసింది ఆవిడ అందాన్ని మాత్రమే ఆవిడ పసిగట్టగలుగుతున్నారు కదా! లక్ష్మణుడిని మాత్రం అసహజత. అంటే సహజంగా ఇలా ఉండవు కదా జింకలు. సహజంగా ఈ రకంగా జింకలు గెంతవు కదా! అంటే చూడండి ఆయన దృష్టికోణం ఎలా ఉన్నది, సీతమ్మ తల్లి దృష్టికోణం ఎలాగున్నది. ఆయా మనస్తత్వం బట్టి మనం ఈ లోకాన్ని చూస్తూ ఉంటాం. అందుకే మన దృష్టికోణాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోలేకపోతే ఎప్పుడూ కూడా తప్పుగానే చూస్తాం ప్రతీదీ కూడాను. అంతే కాకుండా మనకి జీవితంలో కావాల్సినటువంటి సమన్వత్వం రాదు. అంటే బ్యాలెన్స్ అనేది ఉండదు. ఒకసారి మనం డిప్రెషన్‌లో ఉంటాం. ఒకసారి
అసలు మన ఆనందాన్ని ఎవరు పట్టలేరు. అంత ఆనందంగా ఉంటాం. దాన్ని తట్టుకోలేము, దీన్ని తట్టుకోలేము. అలా ఉంటాం. ఎందుకంటే కుదురుతనం ఉండదు. సమతుల్యమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళం కాదు. మన దృష్టికోణం, మన మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకుంటాం, ఆయా విధంగా ఈ లోకాన్ని చూస్తాం. ఆ రకంగానే మనం స్పందిస్తాం. ఆ రకంగానే మన జీవితం నడుస్తది. అంటే మన జీవితం బాగుపరచుకోవడమో, జీవితం నాశనం చేసుకోవడమో భగవంతుడు చేసింది కాదు. ముఖ్యంగా కర్మ మాత్రమే చేసింది కాదు. మనం, మనం చేసుకుంటాం. అంటే ఆ స్పందన బట్టి కూడా మన జీవితం మెరుగుపరుచుకోవచ్చు ఉన్నటువంటి సంఘటన నుంచి. లేదా దిగజారిపోయేటట్టు కింద కూడా చేసుకోవచ్చు. దృష్టికోణం మార్చుకోవాలి మనం. ఆ! అందుకే వెంటనే ఆయన గమనించిందేంటంటే, ఇంత ఎక్కువ అందంగా ఉండేటటువంటి జింక ఎప్పుడూ లేదు కదా! ఇది జంతువులాగని కూడా నాకనిపించట్లేదు. ఇదేదో విచిత్రమైన విషయంగా ఉన్నది. చాలా విచిత్రమైనగా ఉన్నది ఈ జంతువు. ఎందుకంటే ఇది జింక అయినట్టయితే మిగతా జింకలెందుకు దగ్గరికి రావట్లేదు? ఈ జింకను చూసి అన్నీ కూడా దూరం దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది సాధారణమైన జింక కాదు. ఏదో ఒక తేడా ఉన్నది. లక్ష్మణుడు చూడండి ఎంత వెంటనే అలా పరిశీలించేస్తున్నారు ఇదంతా కూడా. ఆయన మైండ్‌లోని తిరుగుతుంది ఇదంతా గూడా. జింకలు ఎవరికీ హాని చెయ్యవు కదా! ఆవులు ఎవరికైనా హాని చేస్తాయా? అలాగే శాంతి జంతువు అది. జింక కూడాను. మరి అలాగా శాంతంగా ఉండేటటువంటి జింకను చూసి మిగతా జంతువులు ఎందుకు భయపడుతున్నాయంటే అనుమానం ఇప్పుడు లక్ష్మణుడికి. చూడండి ఇక్కడ రామాయణం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనకి తెలియజేస్తుంది. కొన్నిసార్లు జంతువులు మనుషుల కంటే ముందు ప్రమాదాన్ని గుర్తించగలవు. అంటే ఇప్పుడు ఈ రాక్షసుడు చుట్టుపక్కన ఉన్నటువంటి జింకలు, మిగతా జంతువులన్నీ కూడా దూరంగా పారిపోతున్నాయి. ఏదైనా ఒక అపాయం ఉన్నప్పుడు మాత్రమే జంతువులు పారిపోతాయి. భూకంపం వచ్చే ప్రాంతాల్లోని, లేదా సునామీ వచ్చే ప్రాంతాల్లోని ముందుగా కుక్కలు కానీ, గుర్రాలు కానీ, పక్షులు కానీ ఇలాంటి జంతువులు ద ఆహ్, అవి అరవటం చాలా అసహజంగా ఉంటది. వేరేగా ఉంటది. ఎప్పుడూ సాధారణంగా అరిచేటట్టుగా ఉండవు. ఏదో భయంతోని, ఏడుస్తున్నట్టుగా ఏదో ఒక ప్రమాదం రాబోతుంది అనేటటువంటి సూచనని సిగ్నల్ ఆహ్, మన యంత్రాలు కూడా అంత బాగా పసిగట్టి మనకి ముందుగా తెలియజేయలేవు కానీ, ఈ జంతువులకు తెలిసిపోతాయి. ఇదే గమనించారు. మిగతా జంతువులు ఏదో ప్రమాదాన్ని గమనించి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది సాధారణమైనటువంటి జింక కాదు. ఈ లోపట ఆయన అనుమానాన్ని రాముడికి వ్యక్తం చేసే లోపటే సీతమ్మ తల్లి మళ్ళీని, "ఈ జింక చాలా అందంగా ఉన్నది." ఇంకా ల లక్ష్మణుడి మాటలు పట్టించుకోలేనట్టుగా అయిపోద్ది. ఎందుకు? మళ్ళీ మళ్ళీ సీతమ్మ తల్లి రాముడిని దయచేసి ఇది నాకు కావాలి, నాకు కావాలి అంటున్నారు. ఇక్కడ రాముడి మనసు కరిగిపోతుంది. ఏం ఆలోచించి కరిగిపోతుంది? సీతాదేవి రాజ్య సౌకర్యాలు ఇప్పుడేమీ లేవు. అన్నీ ఎవరి కోసం వదిలింది? రాముని కోసం వదిలింది. కఠినమైన అడవిలోనే ఎందుకు జీవిస్తుంది? రాముడితో పాటు జీవించాలని. రాముడికి ఇప్పుడు ఏమున్నది? రాజ్యంలో రాజ్యం ఉన్నాదా? లేకపోతే సంపదున్నాదా? సౌకర్యం ఉన్నాదా? ఏమీ లేదు. ఇది నిజమైన సంపదంటే. ఒకసారి పెళ్లి అయిన తర్వాత వాళ్ళ దగ్గర సంపాదన, సౌకర్యాన్ని చూసే మనం పిల్లనివ్వడమో, లేకపోతే పిల్లాడు పెళ్లి చేసుకోవడమో జరుగుతున్నది. ఆ మూల కారణమే సంబంధాలు విడిపోవడానికి కారణం ఈరోజు. మొట్టమొదటి చూడవలసింది సంపాదన కాదు, వాళ్ళిచ్చేటటువంటి సౌకర్యం కాదు. ఆ మనిషికి ఉండేటటువంటి గుణాలు. ఎంత కష్టమొచ్చినా కూడా, నిష్ఠూరం వచ్చినా కూడా వాళ్ళ పార్ట్నర్‌ని, సహభాగాన్ని ఎలాగ చూసుకుంటారు, ఎలాగ తోడ్పడతారు ఒకరికొకరు. ఒక సైడ్ నుంచే కాదు, ఒకరికొకరు అన్న విషయాన్ని మరచి అందుకే చూడండి ఇప్పుడు రాముడు యొక్క గుణాల్ని మెచ్చి కదా! సీతమ్మ తల్లి ఆయన ప్రేమని మెచ్చి కదా వచ్చింది. అంటే ఆమె రాముడి పైనుండేటటువంటి ప్రేమ ఆయన వెనకాలుండేటటువంటి రాజ్యమో, సంపదో స్థానమో, సౌకర్యం మీద ఆధారపడి లేదు. రాముడిని రాముడిగా ప్రేమిస్తున్నారిప్పుడు. జీవిత భాగస్వామాన్ని అలాగే రాముడు సీతని సీతగా ప్రేమిస్తున్నారు. అంతేకాని ఆమె చుట్టుపక్కల ఉన్నది ఏదో చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చింది. ఇదేది కాదు. కానీ ఇప్పుడు చూసే దృష్టికోణం మారిపోయింది కాబట్టి కష్టాలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. అయితే రాముడు ప్రేమ రాముడికి కూడా ప్రేమ. నా కోసం సీతాదేవి
ఇన్ని కఠినమైనటువంటి సమస్యలు నా కోసమని. సౌకర్యం లేదు, నాకు సంపద లేదు. అయినా కూడా నన్ను ప్రేమిస్తుంది. నేను అంతగానే సీతాదేవిని ప్రేమిస్తున్నాను కాబట్టి, ఈ కోరిక ఏమున్నది? ఈ మాత్రం కోరిక ఈ అడవిలో తీర్చకపోతే ఏమున్నాదని రాముడు నిర్ణయించుకున్నారు. ఈ జింకను ఎలాగైనా పట్టుకొని నీకు తీసుకొస్తానని. అయితే సీతమ్మ కోరుకున్న వెంటనే సీతమ్మ కోరిక వెనకాలున్నది అమాయకత్వం. హ్మ్. మరి రాముడికి సీతమ్మ తల్లి మీద ఉండేటటువంటి ప్రేమ. ఈ అమాయకత్వం, ఈ ప్రేమ కలిసి ఈ సంఘటన ఇంకొక మలుపు వైపుకి ఇప్పుడు నడుస్తది. మనం అనుకున్నట్టుగా ఉండదు. జింక దగ్గరికి రాముడు వెళ్తున్నారా లేదా, అది ఒక్కసారిగా గెంతికి అడవిలో పరిగెత్తి ఎళ్ళిపోతుంటది. రాముడు చాలా వేగంగా పరిగెత్తి వెళ్తూ ఉంటారు. దాన్ని వెంబడిస్తూ ఉంటారు. ఒకసారి అది కనిపిస్తది. ఒక్కసారి గెంతగానే సాధారణమైన జింకలు ఇలా గెంతాయనుకోండి, ఒక గెంతుకి ఇంకో దగ్గరికి ఎలా ఎళ్ళిందో మనకు కనబడతది. కానీ ఈ జింక అలా కాదు. ఒక దగ్గర గెంతుతుంది, ఇంకో వైపు కనిపిస్తున్నాది. ఈ రకంగా గంట సేపు వరకు రాముడు ఆ జింక వెనక పరిగెడతారు. ప్రతిసారి రాముడి దగ్గరికి వెళ్ళేసరికి అది అక్కడ అదృశ్యమైపోవడం, ఒక గెంతుకి అసాధారణంగా ఇంకొక దగ్గర అది మళ్ళీ ప్రత్యక్షమవ్వడం. అప్పుడు రాముడికి అర్థమవుతది. ఇది ఆహ్, మాయ ఇదేదో రాక్షసుడయ్యుంటారు. నన్ను ఆట పట్టిస్తున్నది ఈ జింక. నన్నే ఆట పట్టిస్తుందంటే ఇది సాధారణమైనటువంటి జింక కాదు. ఇంతసేపు జరిగినది సరి అయినది కాదు. లక్ష్మణుడు చెప్పింది నిజమే. లక్ష్మణుడు ఈ జింక సాధారణంగా లేదు అన్నయ్య అని చెప్పాడు. అంటే ఇది రాక్షసుడే మాయా వేషంలో ఉన్నారు. ఒక్కసారి రాముడిని మోసం చేసింది రాక్షసుడు. ఇది చాలా ప్రమాదకరమైనదని గ్రహిస్తారాయన. గ్రహించి ఇంకా అది బతికుండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది రాక్షసుడు అడవిలోని. హ్మ్. దాన్ని బతికించి పట్టుకొని వచ్చేట కంటే ఇప్పుడాయన ఆలోచన మారింది. దీన్ని వెంటనే అంతం చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు. చాలా శాంతంగా గురిని చూసి, లక్ష్యాన్ని చూసి రాముడు ఒక్కసారిగా బాణం విడిచిపెడతారు. ఒక్కసారి రాముడు బాణాన్ని విడిచిపెట్టారంటే అది ఖచ్చితంగా గురికి తగలాల్సిందే. ఎంత మాయాది అయినా సరే, ఎంత రాక్షసుడైనా సరే, ఎంత బలంతో ఉన్నవాడైనా సరే, బాణం ఒకసారి వదిలారంటే అది వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా గురి తగలాల్సిందే అది. వెంటనే ఆ బాణం ఆ జింక గుండెల్లోని ఆహ్, దూసుకుపోతది. జింక నేలపై కుప్పకూలిపోతది. కుప్పకూలిపోయిన వెంటనే ఆ మాయా వేషం అంతా కూడా పోయి ఇప్పుడు జింక రూపం నుంచి అది అసలైనటువంటి రూపం బయటకొస్తది. మారీచుడు, రాక్షసుడు ఇప్పుడు బయటపడ్డాడు. ఇంక మన్నం దగ్గరికొస్తున్నప్పుడు అప్పుడు కూడా వదలడు మారీచుడు. మారీచుడు ఏం చేస్తాడు, ఆ చివరగా ఉండేటటువంటి శక్తినంతటిని కూడగట్టుకొని ఒక భయంకరమైన పని జేస్తాడు. రాముడు గొంతుతో, రాముని యొక్క స్వరంతోని ఆయన మాటాడడం మొదలుపెడతారు. "లక్ష్మణ, సీత నన్ను రక్షించండని" గట్టిగా అరుపులు. ఎంత పెద్దగా అరుస్తారంటే, మనం అరిచామంటే ఈ వీధి చివరి దాకా కూడా ఇనిపించదు కదా! మరి ఆయన అరిచిందట ఎన్నో మైళ్ళ దూరం వరకు అడవంతా కూడా మారుమోగిపోతుంది. ఆయన ధ్వని ఆయన కేక అంత శక్తివంతంగా ఉన్నది. అది కూడా సాధారణమైనటువంటిది కాదు. రాక్షసుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇప్పుడు చనిపోయాడు వాడు. రాముడు బయలుదేరిపోయారు. అమ్మో! ఏదో ఇక్కడ అపాయం జరగడానికే ఉన్నది అని వెంటనే ఆ కుటీరం దగ్గరికి బయలుదేరిపోతారు. చాలా వేగంగా బయలుదేరిపోతుంటారు. ఈ లోపటే ఇంకొక సంఘటన. చూడండి వెంటనే ఎన్ని జరిగిపోతున్నాయో ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు భయంకరమైనటువంటి ఆరోపణలు జరుగుతాయి. ఎవరిపైన ఆరోపణ? అది భయంకరమైనది. సీతమ్మ తల్లి లక్ష్మణుడి పైన ఆరోపణ. మరి లక్ష్మణుడు ఏమైనా తప్పు చేశారంటే ఏ తప్పు చేయలేదు. ఆరోపణ అంటే అదే కదా! తప్పు చెయ్యకపోయినా కూడా వాళ్ళని ఆ విధంగా భావించడం. ఆ విధంగా వాళ్ళని మాటల్ని అనటం. ఆ కేక వినగానే సీత హృదయం ఒక్కసారిగా కుమిలిపోద్ది. ఆమె భయం ఇప్పుడు. అయ్యో! నా భర్త రాముడికి ఏం జరిగింది? బాధ. రాముడు నా ముందు కనిపించట్లేదు. ఆందోళన. ఏమైందో ఏంటో ఆలన. ఇప్పుడు భయము, బాధ, ఆందోళన అన్నీ కలిసి ఆమెను ఇంకా కుంగదీసేస్తున్నాయి. కానీ లక్ష్మణుడు మాత్రం శాంతంగా ఉన్నారు. లక్ష్మణుడు ఎందుకు శాంతంగా ఉన్నారు? ఎన్ని యుద్ధాలు చేయలేదు. ఎంతమంది రాక్షసుల్ని తెగదాల్చలేదు. రాముడు పక్కన లక్ష్మణుడు, లక్ష్మణుడు పక్కన రాముడు ఉండి ఎంత గొప్ప గొప్ప రాక్షసుల్ని సంహరించలేదు. కాబట్టి లక్ష్మణుడికి ఏమి అనిపించట్లేదు. లక్ష్మణుడు చాలా శాంతంగా ఉన్నాడు. అది చాలా ధైర్యంగా ఉన్నారు.
అంతే కాకుండా సీతమ్మ తల్లికి ధైర్యం చెప్తున్నారు. రాముడి గొంతు అది కానే కాదు. అన్నయ్య బాణాన్ని విడిచిపెట్టారంటే అసలు ఆయన బాణ విద్య ఎంత అద్భుతమైనదంటే ఎవరు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. ఇప్పటిదాకా ఆయన్ని ఓడించిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరు కూడా పుట్టలేదు. ఖచ్చితంగా అది రాక్షసుడు చేసినటువంటి మాయ అని వాళ్ళ వదినకి సీతమ్మ తల్లికి చెప్తున్నారు. అయితే ఆ కేక రాముడు స్వరంతోనే ఖచ్చితంగా ఉండడంతోని ఆ సీతమ్మ తల్లికి ఇంకా ధైర్యం రావట్లేదు. అంటే హ్మ్. ఏదో ఒకటి ఏమైందో నిజమో కాదో రాముడు ముందునొచ్చినప్పుడు కదా! హమ్మయ్య! నా భర్త వచ్చేసారు అని. అప్పటిదాకా ఏం జరిగిందో ఏంటో ఆందోళన. అందుకే ఆమెకిప్పుడు సహనం కోల్పోతుందామెకి. ఎందుకు సహనం కోల్పోతుంది? ఇంత జరిగినా కూడా లక్ష్మణుడు అక్కడి నుంచి కదలకుండా వెళ్ళట్లేదని. లక్ష్మణుడు ఎందుకు కదలటం లేదు? అన్నయ్యని ఎవరు ఏం చేయలేరు కదా! అని ఆయన ధైర్యం ఏంటి ఆయనకి తెలుసు కూడాన. కానీ సీతమ్మ తల్లికి రాముడికి ప్రమాదం జరిగింది. ఇక్కడ నువ్వు ఖాళీగా నిల్చొని దీనికి సంబంధించి ఏ ఏ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యట్లేదు. ఈ ఇటువంటి ఆలోచనొచ్చింది. అందుకే ఆమె పదే పదే ముందు వేడుకున్నది లక్ష్మణుడి. "లక్ష్మణ నువ్వు వెళ్ళు, వెళ్ళు. దయచేసి రాముడిని ఒకసారి చూడు." అంటే లక్ష్మణుడు కదలడు. ఎందుకు కదలడు? రాముని ఆజ్ఞాపించారు. సీతమ్మ తల్లిని సురక్షితంగా చూసుకో నువ్వు, నేను వెళ్లి తిరిగి వస్తాను అని. కానీ సీతమ్మ తల్లిప్పుడు రాముడికి అక్కడ ఏదో జరిగింది. లక్ష్మణుడు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఆ ఆందోళనని ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు ఆహ్, ఆమె లక్ష్మణుడిపై అంటారు ఆరోపణ, ఇప్పుడు అర్థమైంది లక్ష్మణ. నువ్వు రాముడికి ఎందుకు సహాయం చేయట్లేదో ఆ కారణం ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు నా పైన చెడుద్దేశం ఉంది కదా! అందుకే కదా నువ్వు అడవికొచ్చావు. నీ భార్యను కూడా వదిలిపెట్టేసి. ఒక్కసారి అనగానే అంత కఠినమైనటువంటి మాట అనగానే లక్ష్మణుడికి ఎలా అనిపిస్తది ఆయన మనసులోని? అసల అటువంటి మాట వస్తాదని ఎప్పుడైనా ఆయన అనుకున్నారా సీతమ్మ తల్లి దగ్గర నుంచి? నువ్వు అనుకుంటున్నావా రాముడు చనిపోతే నన్ను నువ్వే పొందొచ్చని? అది కుదరదు. అంటే భయం, కోపం 2 భయంతోను ఇప్పుడు కోపం మొదలైంది. ఆయన ఏ అసలు ఆలోచిస్తున్నారనమాట. ఇది నా సీతమ్మ తల్లేనా ఇలా మాట్లాడుతుందని. నువ్వు అనుకున్నట్టుగా నన్ను పొందాలనుకుంటే, దానికి ముందే నా ప్రాణాలు కూడా నేను వదిలేస్తాను అని సీతమ్మ తల్లి అంటుంది. నీ చేతికి నేనెప్పటికి కూడా చిక్కను అని గట్టిగా ఆయన్ని ఆరోపణ చేస్తది. ఒక్కసారి లక్ష్మణుడి హృదయం ఎంత భయంకరంగా గాయపడతదంటే, అసలివేంటి చాలా భయంకరమైనటువంటి యుద్ధాల్ని చూసారు. ఇలా సాధారణమైన మనుషులతో యుద్ధం కాదు. రాక్షసులతోని ఎంత భయంకరంగా ఉంటదంటే, ఎంత కఠినంగా ఉంటదంటే, వాళ్ళ మాయ విద్యను ఉపయోగించేటప్పుడు, అప్పుడు కూడా ఆయన హృదయం చాలా శాంతంగా ఉన్నది. భయపడలేదు. ఆయన మనసు ఆందోళన చెందలేదు. అంటే ఇప్పుడు ఆయన బాణాలేసి రాక్షసుల్ని చంపినప్పుడు బాధ కలగలేదు. రాక్షసుల్ని ఎదుర్కొనేటప్పుడు కూడా ఆయనకి భయపడలేదు, ఆందోళన చెందలేదు. ఎక్కువ నొప్పి ఇప్పుడొచ్చింది. దేనివల్ల? కేవలం సీతమ్మ తల్లి ఆడినటువంటి మాటలు. ఎందుకంటే, లక్ష్మణుడు సీతను ఎప్పుడూ తల్లిగానే గౌరవించారు. అందుకే సీతమ్మనే ఆయన పిలుచుకుంటారు ఎప్పుడు కూడాన. హ్మ్. అలాంటి తల్లి, అలాంటి తల్లి నీకు నాపై చెడు ఉద్దేశం ఉన్నాదంటే, అటువంటి ఆరోపణ చేస్తే ఆయన స్పృహ కోల్పోయినంతటువంటి విషాదంలో ఉన్నారు. అందులోంచి బయటికి ఎలా రావాలో కూడా ఆయనకి అర్థం అవ్వట్లేదు. అసలు యోధుడు హృదయం క క కదపడం అంటే అదేమి అంత సులువు కాదు. వాళ్ళేం అంత తొందరగా చలించిపోరు. కానీ ఇంకోటి యుద్ధం అంటే రెడీ లక్ష్మణుడు. ఆయనకి కొంతవరకు ఆగ్రహం ఉంటది. ఎవరి మీద? రాక్షసులంటే ఇంకా ఎక్కువ ఆగ్రహం ఆయనకి. ఆ రాక్షసుల్ని చంపాలంటే భయం కాదు ముందు ఆయనకిష్టం. చూడండి. యుద్ధం అంటే చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు యుద్ధానికెళ్ళాలా? అక్కడ ప్రమాదం ఉంటది కదా! మనకు అపాయం ఏమైనా జరగొచ్చు కదా! మనం కూడా చనిపోవచ్చు కదా! మనకు కూడా గాయం కలగొచ్చు కదా! లక్ష్మణుడికి ఎప్పుడు అలాంటి ఉద్దేశం ఉండదు. యుద్ధం అనగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తూ ఉంటది అక్కడికి. అబ్బా! రాక్షసుల్ని ఇప్పుడు చంపియొచ్చు. చాలా చాలా ఇష్టం ఆయనకి యుద్ధం ఎళ్ళాలంటే. రాక్షసులతో అంటే మరీ ఇష్టం. పోరాటం అంటే. ఎందుకంటే ఎందుకలా ఇష్టపడుతున్నానంటే ఆయన స్వభావం అంతా. ఎక్కడ రాక్షసుడు కనిపిస్తే అక్కడ చంపేయాలంతే. రాముడి కంటే ముందు వెళ్లి చంపగలరు లక్ష్మణుడు. కానీ ఎప్పుడు యుద్ధం అయినా కూడా రాముడు వెనకాలే ఉంటారెప్పుడు కూడా. అంటే ఆజ్ఞ. ఇది కర్తవ్యం. రాముడు నా అన్నయ్య. రాముడు ముందుండాలి. రాముడు ఎనకాల అన్నయ్య ఎనకాల నేనుండాలి.
నా అన్నయ్య ఏం చెప్తారో, ఎలా సంహరించమంటారో, యుద్ధాన్ని ఎలాగాడాలో నేను ఆయన చెప్పినట్టుగానే వింటాను. అంతేకాని నాకు చాలా ఇష్టంగా ఉన్నది కదా! అని ఆయన రాముడి కంటే ముందెళ్లి అందరిని చంపేయరాయన. ఆయనలో ఉన్నటువంటి యోద్ధా స్వభావం అది స్వతహాగా ఉన్నదాయనకి. ఆయన స్వభావమే అంత. దాన్ని కూడా అణిచివేసుకున్నారు. అణిచివేసుకొని ఇప్పుడు ఆ జింకని వెంటాడడానికి రాముడే ఎందుకు వెళ్ళాలి? లక్ష్మణుడు వెళ్ళొచ్చు కదా! కానీ రాముడే స్వయంగా తేవాలి. సీతమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనది. లక్ష్మణుడు ఎలాగైనా లక్ష్మణుడు కూడా రాముడిలాగే ఎవరి నుంచైనా రక్షించగలడు కాబట్టి సీతమ్మ తల్లి దగ్గర ఆయన్ని ఉంచారు. ఇప్పుడు సీతమ్మకి రక్షకుడిగా మాత్రమే ఉండాలనేసి ఒప్పుకున్నారు. అంతేకాని యుద్ధం చేద్దామో లేకపోతే రాక్షసుని సంహరించుదామని కాదు. సీతమ్మ తల్లిని రక్షించడం ఇక్కడ ముఖ్యమైనది. మా అన్నగారి ఆజ్ఞ. కాబట్టి ఇక్కడి నుంచి నేను విడిచి వెళ్ళను. రాముడుకు ముందుకు వెళ్లి రాక్షసులతో పోరాడుతుంటే, తను మాత్రం అన్నయ్యతో పాటు వెళ్ళకుండా సీతమ్మ తల్లిని కాపాడడం కోసం అది కర్తవ్యంగా భావించారు. చాలా సార్లు మీకంటే నేను చేస్తాను. నేనే చేస్తాను. నేనే చేస్తాను. కాదు. చెయ్యగలరు. కానీ అన్నయ్య. అన్నయ్య ఎంత చెప్తే అంత. ఎన్నో సార్లు ఇలాగా ఈ ఆయన కోరిక కాదు ముందు తీర్చుకోవడం. ధర్మాన్ని ముందుంచారాయన. అంటే అన్నయ్య దగ్గర ధర్మాన్ని ముందుంచారు. అంతేగాని ఆయన మనసులో ఉన్న కోరికని నేనే ముందు చంపేస్తాను రాక్షసులని ముందుకెళ్ళిపోలేదు. అలాంటి వారిని చూసి సీతమ్మ తల్లి అంటది, "నువ్వు ఏమీ చెయ్యడం లేదు. అన్నయ్య బాధలో ఉంటే నువ్వు ఆయనకి ఎటువంటి సహాయం చేయట్లేదు. నీకెంత స్వార్థం. నీ కోరిక కోసం నన్ను కావాలనుకోని అన్నయ్యని నువ్వు పట్టించుకోవట్లేదు." అంటే అన్నయ్యని పట్టించుకోవట్లే అంటే లక్ష్మణుడికి సీతాదేవి తల్లితో సమానం. మరి రాముడు? రాముడు ప్రాణంతో సమానం. అంటే అందుకే చూడండి మన ప్రాణం ఎక్కడుంటాదో మనం అక్కడే ఉంటాం. రాముడెక్కడుంటాడో లక్ష్మణుడక్కడుంటాడు. ఇప్పుడు రాముడు పక్కన లక్ష్మణుడు లేదంటే లక్ష్మణుడిలో ప్రాణం లేనట్టు లెక్క. లెక్క కాదు నిజమిది. ఇది మాట వరుసకు చెప్పుకునేది కాదు. ఈ పురాణాలలోని, శాస్త్రాల్లోని చాలా బావున్నది కదా! ఇలా మాటాడుకోవడానికి కాదు. నిజమే. ఆయన రాముడు ఆయన ప్రాణం అంటే ప్రాణమే. రాముడు ఆయన దగ్గర లేరంటే రాముడు లేని జీవితం, రాముడిని సేవించలేనటువంటి జీవితం, ప్రాణం కోల్పోతారు వాళ్ళు. రాముడిని సేవించకపోతే నిజంగా ప్రాణాలను కోల్పోతారు. దశరథ మహారాజు అందుకే కోల్పోయారు కదా ప్రాణాన్ని. ఎందుకంటే రాముడు ప్రాణం, ఆ ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయింది దశరథ్ మహారాజుని. మరి ఆయన శరీరం ఎక్కడ నిలుస్తది? అలాగే రాముడు విడిచిపెట్టి వెళ్ళిపోతే లక్ష్మణుడు ఎలా జీవిస్తారు? సాధ్యం కాదు. ఆయన ప్రాణాలతో ఉండడానికి సాధ్యం కాదు. రాముడే ప్రాణం ఆయనకి. రాముడి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ప్రాణాలనే ముందు సిద్ధంగా ఉంచుతారు. యుద్ధంలోని రాముడికేమైనా అపాయం ఉందంటే, లక్ష్మణుడు ముందు మధ్యలోకొచ్చేస్తారు. నేను చచ్చిపోతాను పర్వాలేదు. అన్నయ్యకి మాత్రం ఏమీ అవ్వకూడదు. అంటే ఆయన ప్రాణాన్ని చాలా సంతోషంగా ఇవ్వడాన్ని అంటే ధర్మం. అన్నయ్యనే రక్షించాలి. అలాంటి వాడిపైన రాముడు చనిపోతుంటే నువ్వు కావాలనే నిశ్చలంగా ఉన్నావా అని ఆరోపణ చెందితే? అంటే రాముడు చనిపోతుంటే లక్ష్మణుడు ఏమి చేయకుండా ఉన్నారా? ఇలాంటి మాట అనగానే ఇంక భరించలేకపోయారాయన. ఏం చేయాలిప్పుడు? లక్ష్మణుడికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. రాముడికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు. కానీ సీతమ్మ తల్లిని ఇప్పుడు ఒంటరిగా వదిలి వెళితే ఏం జరుగుతుందో అని ఆయన భయం ఇప్పుడు. వదిలి వెళ్ళటానికి ఏమీ లేదు. రాముడి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ సీతమ్మ తల్లిని వదిలి వెళ్ళటం అంతటి ప్రమాదం ఏ ప్రమాదం తీసుకొనొస్తదా అని చాలా భయమయింది. అయినా కూడా సీతమ్మ తల్లి వరుసగా ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉండడంతో ఆయన తట్టుకోలేక, చివరికి వేరే మార్గం ఏమీ కనిపించకుండా చాలా భారమైన మనసుతోని ఇంకా అక్కడి నుంచి ఆయన బయలుదేరతారు. చాలా వేగంతో రాముడిని వెతుక్కుంటూ బయలుదేరుతూ ఉంటే, వెళ్ళే ముందు మాత్రం తన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోలేదు. ఏదో కోపంతోనో, చిరాకుతోని ఇంత మాట అంటారా? సరే వెళ్తానని కాదు. అప్పుడు కూడా సీతమ్మ తల్లి సురక్షితంగా ఎలా ఉండాలో అని కుటీరం చుట్టూ కూడా ఒక వృత్తాన్ని గీసి అంటే ఒక గీతని గీసి ఒక దివ్యమైన రక్షణ శక్తిని ప్రసాదిస్తారక్కడ మంత్రించి. ఆ వృత్తి లోపలే ఉండమని సీతమ్మ తల్లిని ప్రార్థిస్తారు, వేడుకుంటారు. తర్వాత రాముడు వెళ్ళిన దారిలోనే అడవి లోతులకి ఆయన నడుచుకుంటూ వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక
రాముడు కూడా అటువైపు నుంచి వేగంగా కుటీరం వైపుకి తిరిగి రావటాన్ని గమనిస్తారనమాట. లక్ష్మణ్‌ని చూసి వెంటనే రాముడు ఆగ్రహం చెందుతారు. "లక్ష్మణ, నువ్వు సీతమ్మని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు ఇక్కడికి? నిన్ను అక్కడే కదా సురక్షితంగా సీతమ్మ తల్లిని చూసుకొని రమ్మని." అప్పుడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి ఆయనతో ఏ రకంగా ఆరోపించారో, ఎటువంటి మాటలు మాట్లాడారో, ఈయన ఏ రకంగా గాయపడ్డారో అన్న విషయాలన్నీ కూడా రామునికి తెలియజేస్తే, రాముడు దాన్నంతగా పట్టించుకోరు. పట్టించుకోకుండా శాంతంగా లక్ష్మణుడితో ఇలా అంటారు. "ఆమె భయంతోని, ఆందోళనతోని ఆ రకంగా మాట్లాడింది. నువ్వు ఆ మాటలను నిజమైన ఉద్దేశంగా తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది చెప్పు? నీకు సీతమ్మ తల్లి మనసు తెలీదా? ఎలా ఉంటదో? నాకేదో జరిగిందనేటటువంటి భయంతోని ఆ రకంగా మాట్లాడింది కానీ, నిజంగా అటువంటి ఉద్దేశం ఆమెలో ఉన్నాదా?" అని అడిగితే, ఉండదు. అది తెలీదా లక్ష్మణుడికి? లక్ష్మణుడికి కూడా తెలుసు. సీతమ్మ తల్లికి తెలుసు. అంటే రాముడు చెప్తున్నటువంటి ఇక్కడ ఒక పాఠం మనకి ఏంటంటే, ఉద్వేగంతోనో, లేకపోతే ఆందోళనతోనో, భయంతోనో మాట్లాడిన మాటల్ని చెడ్డ ఉద్దేశంతో అంటగట్టొద్దు. మన మన జీవితంలో కూడా ఎవరైనా టెన్షన్‌లోనో, లేకపోతే ఏదో చికాకులోనో, భయంతోనో కొన్ని మాటలు వచ్చేస్తాయవి. ఎందుకంటే, వాళ్ళ మనసు అదుపులో ఉండదు. ఈ ఉద్రేకతత ఉంటది. అది అలా జరిగినప్పుడు కూడా నాతోనే ఉన్నారు కదా! నేనంటే ఎంత ప్రేమో, నా కోసం ఎంత చేశారో వీళ్ళన్న విషయాన్ని గుర్తుపెట్టుకోం మనం. అంటే జీవితమంతా మన కోసం చేసిందేమి గుర్తుపెట్టుకోవడం. అప్పుడు అన్న మాట మాత్రం పట్టుకొని, ఆ చెడు ఉద్దేశాన్ని హ్మ్. ఉద్దేశం మంచిదే. మాట మాత్రం చెడ్డగా బయటకొచ్చింది. ఇప్పుడు రెండిటిని కూడా అంటగట్టి, ఇప్పుడు ఆ మనిషి చెడ్డవాడయిపోతాడు. మనిషి ఉద్దేశం అలాంటిది కాదు. ఏదో ఒక పరిస్థితిలో, ఒక సంఘటనలోని ఆ మాటలు అలా వచ్చాయి. ఆ మాటల్ని అదే ఆ ఉద్దేశంతో అంటగట్టడం అంటారు. అంటే తప్పు ఎవరు చేస్తున్నారు? ఆ మాట అన్నవాడు కాదు. ఆ మాటల్ని మన మనసులకి గట్టిగా తీసుకొని, ఎప్పుడు ఆ మనిషిని కలిసినా, ఎప్పుడు ఆ మనిషిని చూసినా, ఎప్పుడు ఆ మనిషితో మాటాడినా, వాడన్న మాటలతోనే గుర్తింపుని తీసుకురావటం. ఆ! వీడు నన్నింత మాట అన్నాడు. వీడు ఇంత ఈ ఈ రకమైనటువంటి మాటలన్నాడు. వీడు మంచివాడు కాడు. వీడు చెడు ఉద్దేశం. తప్పు. రాముడు కూడా ఇదే చెప్తున్నాడు. సీతమ్మ తల్లి మనసు నీకు తెలీదా? సీతమ్మ తల్లి ఉద్దేశం అది అవుతుందా? ఆమె భయంతో అన్న మాటని నువ్వెందుకు అంత సీరియస్‌గా తీసుకున్నావు? ఇది మొట్టమొదట మనం మాట్లాడుకున్నాం కదా! ఎవరైనా కొన్ని మాటలనంటే దాన్ని మన మనసుని దృఢపరచుకోవాలి. గాయపడొద్దు అన్న విషయం ఇక్కడ. రాముని మాటలో ఈ విధంగా మాట్లాడిన లక్ష్మణుడు వెంటనే ఆయన శాంతంగా ఉంటారాయన. అవును నిజమే కదా! ఎందుకు నేను వదిలిపెట్టి ఎంత ఆరోపణ చేసినా సీతమ్మ తల్లి ఉద్దేశ్యం అది కాదు కదా! అలాంటప్పుడు నేనెందుకు బయలుదేరొచ్చాను. అక్కడే ఉంటే సరిపోలేదు అని అనుకున్నారు. వెంటనే వీళ్ళిద్దరికీ ఒకటి అర్థమైంది. అంటే సీతమ్మ తల్లిని ఆకర్షించడానికి ఏదో ఒక రాక్షసి. అంటే ఒక రాక్షసి జింక రూపంలోని ఎందుకొచ్చుండొచ్చు? ముందు రాముడిని విడదీయాలి. తర్వాత లక్ష్మణ్‌ని కూడా అక్కడి నుంచి పంపించేయాలి. సీతమ్మ తల్లి ఒంటరిగా ఉన్నప్పుడే ఇదేదో ఒక అపాయం జరిపించడం కోసం ఇదంతా కూడా ఎవరో కూడా ఇది కుట్ర పన్నారు. వెంటనే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ కుటీరంకి రాంగానే ఈలోపట ఏం జరిగింది? ఒంటరిగా ఉండేటటువంటి సీతమ్మ తల్లిని అంటే ఇప్పుడు రక్షణ లేదు. అదే వాళ్ళ పథకం. రావణాసుడి పథకం అదే. ఎవరు కూడా ఉండకూడదని. నిజంగా అంత బలవంతుడైతే సీతమ్మ తల్లిని రాముడు, లక్ష్మణుడు ఎదుటుగా ఉన్నప్పుడు వాళ్ళని యుద్ధమాడి తీసుకెళ్ళమనండి. తీసుకువెళ్ళడు. తెలుసు. రావణాసుడికి తెలుసు. వాడికి లేదు. అంత శక్తి లేదు. అందుకే ఇలా కపటంతోని ఆ కుట్రకి వీళ్ళు తెలుసుకున్నారు. ఎటువంటి కుట్ర జరుగుతుందా అని. కానీ ఈ లోపటే ప్రమాదం వచ్చింది. వెంటనే కుటీరం వైపు పరిగెట్టారు కానీ, అప్పటికే రావణాసురు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయారు.